మాయామయి ఏడవ భాగం. చపల అసాధారణమైన స్త్రీ అసాధారణ సౌందర్యంతో పాటు ప్రజ్ఞా విశేషాలకు కూడా నిలయమైనటువంటిది. ఇద్దరు ముగ్గురు మనుషులను అవలీలగా ఎదుర్కొనగలదు. సమస్త శాస్త్రాలు ఆమెకు కంఠోపాఠాలు. మాయాజాలంలో అందివేసిన చెయ్యి, నాట్య సంగీతాలలో ప్రజ్ఞాధురిని. ఆమె సాధారణంగా బయటికి వెళ్ళవలసినప్పుడు తన సౌందర్యాన్ని రహస్యపరుచుకునే వెళుతుంది. దానికి కారణం ఆమె సౌందర్యం జనసందోహాన్ని వెర్రెత్తించటమే. అది సాయంకాల సమయం. అప్పుడే సూర్యుడు అస్తమయానికి చేరుకున్నాడు. మరొక వైపు చంద్రుడు తన చల్లని కిరణాలను ప్రసరింపజేయటానికి సిద్ధమవుతున్నాడు. చపల మామూలు వేషంలోనే వెళుతుంది. మాంత్రిక సామాగ్రి ఉన్న సంచి చంకన వేసుకొని, తాడు చుట్టను నడుముకు బంధించి, ఒక చొరకత్తిని గుప్తంగా పెట్టుకొని అడవి మార్గం పట్టింది. ఆమెకు ఒకవైపు తేజసింహుని వియోగం బాధిస్తుంది. ఆ బాధలో ఆమె ఎందుకు ప్రయాణమైనది, ఎటు పోతున్నది కూడా అగమ్యగోచరంగా ఉన్నది. కంటి వెంట అశ్రుధారలు ప్రవాహంలా ప్రవహించి చారికలు కట్టాయి. బైర్లు కమ్మిన కండ్లతో ఆమె ఎదురు దెబ్బ తినకుండా నడక సాగించలేకపోతుంది. అయినా ఆమె వాటిని లెక్క చేయటం లేదు. ఎదురొచ్చిన నదిలోకి పోయి ఆ తర్వాత గాని ఆమెకు తన కర్తవ్యం దృగ్గోచరంగా తేలలేదు. ఆమెకు తేజసింహుడు చునారగడ మాయల వాళ్ళ చేతిలో చిక్కుకున్నాడన్న అనుమానం నిశ్చయమై అటు దిక్కుగా ప్రయాణం సాగించింది. అనేక ఇక్కట్లు దాటిన మీదట ఆమె అర్ధరాత్రిని ఎలాగో గడిపింది. తెల్లవారిన తర్వాత ఆమె తన వేషాన్ని పురుష సిపాయిగా మార్చుకున్నది. చునారగడ ప్రవేశించింది. మనసులో తేజసింహుణ్ణి విడిపించి గాని జలపానం సైతం చెయ్యనని ప్రతిజ్ఞ చేసుకుంది. చునారగఢలో ప్రసిద్ధి చెందిన గసిటాసింహుడనే మాయలవాణి ఇల్లు సమీపించింది. ఆమెకు ఉపాయం తట్టి వెంటనే పన్నాలాల్ వేషం వేసుకొని గసిటాసింహుని ఇంటిలో ప్రవేశించింది. అప్పుడు అతడు ఆమెను చూసి, "ఏం పన్నాలాల్, ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చావు?" అని అన్నాడు. "ఎవరినీ తీసుకొని రాలేదు. కానీ 2 రోజుల నుంచి నాజిం కనిపించటం లేదు. ఎందుకు?" అని పన్నాలాల్ వేషంలో ఉన్న చపల ప్రశ్నించింది. "ఇక్కడ లేడే" అన్నాడు అతడు. "అయితే అతన్ని ఎవరు పట్టుకున్నారు? విజయగఢలో మాయల వాళ్ళెవరూ లేరే" అని అన్నది. "ఆ సంగతి మాకు తెలియదు. ఉన్న తేజసింహుడు మాత్రం ఖైదీ అయ్యాడు. అతన్ని కోటలో బంధించాడు." "సరే అయితే నాజిం ఎక్కడున్నాడో తెలుసుకొస్తాను" అని వెళ్ళిపోయింది ఆమె. ఇప్పుడు చపల మనసు స్థిరపడింది. ఆమెకు తేజసింహుడు చునార్గఢలోనే ఉన్నాడని స్పష్టమయ్యింది. ఆమె ఊరు విడిచి గంగానది తీరాన ఆలోచిస్తూ కూర్చున్నది. సంచిలో నుంచి కొద్దిగా ఆహారం తీసుకొని తిని గంగాజలం సేవించింది. ఇప్పుడామె ఒక గాయకీ వేషం వేసుకున్నది. సహజంగానే ఆమె సౌందర్యవతి గనుక అంతగా ఆమె దిద్దుకోవలసిన పని లేకపోయింది. అక్కడ నుండి కోటగుమ్మం వద్ద చేరి ఒక చోట కూర్చొని పిల్లను గ్రోవితో విషాదభరిత విరహవేదనా గీతాలు ఆలపించసాగింది. అర్ధరాత్రి గడిచింది. శివదత్త సింహ మహారాజు రాజమహలు పైభాగాన మహారాణితో కలిసి ఆనంద సాగరంలో మునిగి ఉన్నాడు. ఇద్దరూ చపల మనోహరమైన గీతాలను చెవులు రిక్కించి వినసాగారు. ఆనందం పట్టలేక ఒక దాసీని పిలిచి ఆ పాడుతున్న మనిషిని లోపల ప్రవేశపెట్టవలసిందిగా ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ అందుకున్న భటుడు పరిగెత్తుకుని పోయి చూడగా అక్కడ ఒక సుకుమార వదన తీయని గొంతుతో పాడటం చూచాడు. అతడు ఆమెతో, "మీ పాట వినటానికి రాజుగారు మిమ్మల్ని లోపలికి ప్రవేశపెట్టమన్నారని తెలియజేశాడు." ఆమె మారు మాట్లాడకుండా అంతఃపురంలో ప్రవేశించి మళ్లీ పాడసాగింది. ఆమె గాన మాధుర్యానికి మహారాజు పరవశుడైనాడు. చపలను సకల మర్యాదలతో విడిది చేయించాలని ఆజ్ఞాపించాడు. ఆ మరునాడు రాజు చపలను రావించి, "ఎక్కడ దానివని?" ప్రశ్నించాడు. చపల, "మాది గాల్వియర్. నా పేరు రంభ. మా తండ్రి గొప్ప గాయకుడు. నేనొక యువకుణ్ణి ప్రేమించి అతనిని పోగొట్టుకొని ఈ విధంగా తిరుగుతున్నాను. అతడు ఈ దర్బారులోనైనా కనిపిస్తాడేమోనని నా ఆశ. గాయకుడు గనుక అతడు దర్బారులోనే ఉండగలడు అనుకుంటున్నాను" అని సమాధానం చెప్పింది. మహారాజు చపల గానమాధుర్యం తనివితీరని వాడై
ఒక గానసభను ఏర్పాటు చేయించాడు. ఆమె కోరిక మీద సమర్థులైన వాయిద్యుగాలను పిలవనంపాడు. సమావేశం ప్రజా సమూహంతో కిటకిటలాడిపోయింది. ఆమె సహజ సౌందర్యానికి ముగ్ధులు కాని వారు ఎవరూ లేరు. ఆమె గొంతెత్తి రసవాహినులను జాలువారుతున్నట్లు పాడసాగింది. కొంతసేపు పాడిన తర్వాత, రాజా, ఒకసారి నేను నౌగఢ రాజైన నరేంద్రసింహుని ఆస్థానంలో గానసభను జరిపాను. అటువంటి పాట నా జన్మలో నేను పాడలేదు. దానికి కారణం ఆ రాజు మంత్రి కొడుకైన తేజసింహుడు నాకు తోడుగా ఆలాపన చెయ్యటమే. ఆ తర్వాత మొన్నీ మధ్య తిరిగి అక్కడికి వెళ్ళాను. కానీ తేజసింహుడు అక్కడ లేడు. అతనిని ఎవరో అపహరించారట. అందుచేత అక్కడ పాడకుండానే తిరిగి వచ్చేశాను అని చపల ఒక అబద్ధం ఆడింది. రాజు ఆలోచించకుండానే, అరే, అతడా? అతడు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. కానీ ఖైదీ. అతన్ని విడిచిపెట్టటం కష్టం. అయినా అతడిప్పుడు గానసభలో పాల్గొనడు అని అన్నాడు. నా పేరు వింటే అతడు తప్పకుండా పాల్గొంటాడు. కానీ అతన్ని పిలిచే పద్ధతి ఒకటి ఉన్నది అన్నది రంభ. ఏమిటా పద్ధతి అని అడిగాడు రాజు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు లేని బ్రాహ్మణ యువకుడు అతన్ని తీసుకురావటానికి ఒంటరిగా వెళ్ళాలి. ఒకవేళ పారిపోతాడని భయం ఉంటే కాళ్లకు బేడీలు వేయవచ్చు. ఆలాపన చెయ్యటానికి అతనికి మంచి వీణ కూడా సంపాదించాలి అన్నది రంభ. ఇది ఒక్క గొప్ప పనేనా అన్నాడు మహారాజు. దూరంగా చేతారం అనే 20 సంవత్సరాల బ్రాహ్మణ బాలకుడు కనిపించాడు. అతనిని తేజసింహుని తీసుకురావటానికి వినియోగించటం జరిగింది. అతడు తేజసింహుణ్ణి తీసుకురావటానికి వెళ్ళాడు. తేజసింహుడు బ్రాహ్మణ యువకునితో కలిసి బయలుదేరాడు. ఈ విధంగా తీసుకురావటానికి కారణం తన స్నేహితులు ఎవరో వచ్చి ఉంటారని తేజసింహుడు పసిగట్టాడు. అతడు సభా ప్రాంగణంలో ప్రవేశించి రంభను చూశాడు. వచ్చావా తేజసింహ? రా, నీ కోసం రంభ ఎదురు చూస్తూ ఉన్నది. నీవా నాడు మ్రోగించిన వీణానాదం ఎన్నటికీ మరవలేము అన్నది చపల. తేజసింహుడు ఆమె చపల అని గుర్తించి, వచ్చావా రంభ? మరణ ఘడియల్లో కూడా నీతో కలిసి పాడటం నాకు సంతోషదాయకమయ్యింది అని అన్నాడు. తేజసింహునికి మంచి వీణ ఒకటి ఇచ్చారు. అతడు మీటటం ప్రారంభించాడు. రంభ పాట మొదలయ్యింది. సభ్యులంతా మంత్రముగ్ధులే వింటున్నారు. మహారాజు తనని తాను మరిచిపోయాడు. ఒక పాట పూర్తయిన తర్వాత తేజసింహుడు వీణను క్రింద పెట్టాడు. ఇంకా పాడాలి అన్నాడు రాజు. రాజా, నేను ఒక రోజుకి ఒక పాట తప్పితే ఎక్కువ పాడను. కావలిస్తే రేపు మళ్ళా వస్తాను అని అన్నాడు తేజసింహుడు. రంభ కూడా, ఇదే ఇతని మొండి పట్టండి. సురేంద్రుడు చెప్పినా కూడా వినకపోయాడు. అయినా ఇప్పుడేం పోయింది, రేపు మళ్ళీ విందురుగానిలే అన్నది. మహారాజు చేసేదేమీ లేక ఆనాటికి సభ సాలించాడు. తేజసింహుడు తిరిగి జైలులోకి పంపబడ్డాడు. శివదత్త మహారాజుకి తేజసింహుడు వీణ వాయిస్తూ ఉంటే రంభ పాడుతూ ఉండగా వినాలనే కోరిక ఎక్కువయింది. రెండవ రోజు తిరిగి సంగీత కచేరీ ఏర్పాటు చేయించి అదే బ్రాహ్మణ యువకునితో తేజసింహుణ్ణి జైలు నుండి రప్పించాడు. ఆనాడు కూడా తేజసింహుడు ఒకే పాటకు వీణ వాయించి కట్టిపెట్టాడు. అప్పటికీ మహారాజుకి తృప్తి తీరలేదు. మరొక సభ జరిపించాడు. అందరూ వచ్చి కూర్చున్నారు. రంభ కచేరీ ప్రారంభం కావటానికి గంట ముందు బ్రాహ్మణ యువకుని వేషంలో జైలు వద్దకు వెళ్ళింది. కాపలా వాళ్ళు బ్రాహ్మణ యువకుని వెంట తేజసింహుణ్ణి పంపితే అలవాటు ప్రకారం అతన్ని బయటకు తీసి పంపారు. చేతారం వేషంలో ఉన్న చపల కొంత దూరం సాగిన తరువాత తేజసింహుని బేడీలు తప్పించి అడవి మార్గం గుండా తీసుకుపోయింది. చపల చాలా దూరం వెళ్ళి తన నిజరూపం ప్రదర్శించింది. తేజసింహుడు ఆమెను ఎంతగానో మెచ్చుకున్నాడు. చపల, మీకంటే నేనేమీ గొప్పదాన్ని కాదు, నన్ను మీరు పొగడకండి అని అన్నది. అప్పుడు తేజసింహుడు, నేనెంత గొప్పవాడినైనా నాకు కూడా అప్పుడప్పుడు ఇతరుల సహాయం కావలసి ఉంటుంది అని అన్నాడు. సరే, ఆ మాటలకేమి గాని ఇప్పుడు మీరు శివదత్తునికి మీ ప్రతాపం చూపించారా లేదా అని అడిగింది. నీ ఇష్టం ఎట్లా ఉంది అని అడిగాడు. ఖాళీ చేతులతో వెళ్ళకూడదనే నా అభిప్రాయం అన్నది చపల.
ఇద్దరూ శివదత్తుణ్ణి మోసగించే కార్యక్రమాన్ని గురించి చాలాసేపు ఆలోచించుకొని ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయారు. శివదత్త మహారాజు సంగీత సభకు విచ్చేశాడు. ఎంతసేపటికి రంభ గుంభనంగానే ఉండటం గమనించి కబురు పంపించాడు. చేతారం మామూలుగా జైలుఖానా వైపుకు వెళ్ళాడు. కొంతసేపటికి రంభ మకాములో లేదని కబురొచ్చింది. రాజు ఆశ్చర్యపోయాడు. అతనికి రంభపై ఎక్కువ మక్కువ. అందుచేత ఆమెను వెతికించటానికి మనుషులను పంపాడు. ఇంతలో చేతారాం వచ్చి తేజసింహుడు లేడని కబురు తెచ్చాడు. రాజు మరీ హైరానా పడ్డాడు. సంగీత సభ రసాభరం అయ్యింది. సభ్యులంతా తిరిగి వెళ్ళిపోయారు. మహారాజా, ఆ గాయకి తప్పక ఎవరో మాయావి అయి ఉంటుంది. తేజసింహుణ్ణి విడిపించుకుపోవటానికే వచ్చింది అని మంత్రగాళ్ళు జోస్యం చెప్పారు. అంత తెలివిగల వాళ్ళు ముందుగానే ఎందుకు చెప్పలేకపోయారు? సంగీతం వినటానికి చెవి కోసుకుంటే సరిపోతుంది అనుకున్నారా? మీకు మంత్రగాళ్ళు అనిపించుకోవటానికి సిగ్గన్నా లేదా అని రాజు మాయావులను ఎత్తిపొడిచాడు. రెండవ నాటి దర్బారు సమయంలో ఒక భటుడు, రాజా, వాళ్ళిద్దరినీ అడవిలో చూచాను అని అన్నాడు. వెంటనే రాజు వాళ్లను పట్టి తెమ్మని ఆజ్ఞాపించాడు. దానికి భటుడు, ఆ విధంగా వాళ్ళు దొరకరు. గసిటా సింహుణ్ణి, చున్నీలాలని నా వెంట పంపితే వారిని తేలిగ్గా పట్టుకోవచ్చు అన్నాడు. అందుకు రాజు సమ్మతించి మాయావులిద్దరినీ భటుని వెంట పంపాడు. భటుడు తేజసింహుడు తనకు కనిపించిన చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ ఎవరూ లేరు. ముగ్గురు అడవిలో కొంతసేపు వెతికారు. అంతలో వాళ్లకు ఎదురుగా గొల్లపడుచు నెత్తిన పాలదొత్తతో ఎదురయ్యింది. ఆమెను, నీకెవరైనా ఈ అడవిలో ఒక మగవాడు ఆడది కనిపించారా అని అడిగారు. అప్పుడు ఆమె, అవును, ఇంతకు ముందే నా దగ్గర పాలు కొన్నారు అని చెప్పింది. ఆమెకు బహుమానంగా వాళ్ళు 4 పైసలు ఇవ్వబోయారు. అప్పుడు ఆమె, మీ డబ్బులు ఊరికినే వద్దు, కానీ ఈ పైసలతో నా పాలు కొని త్రాగండి. నాకు పట్టణానికి వెళ్ళవలసిన పని లేకుండా పోతుంది అని అన్నది. అందుకు వాళ్ళు సమ్మతించారు. గొల్లపిల్ల పాలదొత్తను దించి పాలు పోసింది. ముగ్గురు తాగారు. ఆమె పైసలు తీసుకొని ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ముందు భటునికి తల తిరగటం ప్రారంభించింది. ఆ తర్వాత మాయావులిద్దరికీ తల తిరిగింది. ముగ్గురు నేలపై పడిపోయారు. గొల్లపిల్ల అక్కడే మరుగున ఉండి వీళ్ళు పడిపోవటం గమనించి అక్కడకు వచ్చి చేరింది. ముందుగా మందు తీసి భటుడికి వాసన చూపించింది. అతనికి తెలివి వచ్చింది. అతడు ఎవరో కాదు, తేజసింహుడు. భటుడు వేషం మార్చుకున్నాడు. ఘసిటాసింహుణ్ణి చున్నీలాలని మూటలు గట్టుకొని చపలా తేజసింహుడు నౌగాడకు దారిపట్టారు. చునారగడకు తేజసింహుణ్ణి విడిపించటానికి చపల వెళ్ళిన తర్వాత చెంప ఒంటరిగా ఉండిపోయింది. ఆమె మాయావులతో ఎక్కడ తంటాలు వస్తాయేమోనని భయపడసాగింది. అందుకని చంప మాయావులతో బాధ లేకుండా హాయిగా ఉండటానికి ఒక ఉపాయము ఆలోచించాలి అనుకున్నది. ఆ ప్రకారం ఆమె ఒక లేపనం నూరి సిద్ధం చేసింది. ఆ లేపనం చంద్రకాంత శయనాగారంలో నీళ్లతో కలిపి వాకిళ్లకు 2 గజాల దూరంలో లోపల బయట అలికేసి తాను రాజకుమారి మంచము దగ్గర పడుకున్నది. ఆ లేపనం ప్రభావం ఏమిటంటే, ఆరిపోయిన తర్వాత ఎవరైనా దాని మీద కాలు వేస్తే టపాకాయ మోస్తారుగా పెద్ద ధ్వని వస్తుంది. చూడటానికి ఏమీ కనిపించదు. ప్రతిరోజు ఉదయం చంపా దాన్ని నీళ్లతో కడిగేసేది. రాత్రికి మళ్ళా అలికేది. ఒకనాడు చంపా మరొక తమాషా చేసింది. అదేమిటంటే, మట్టితో చంద్రకాంత వంటి మూర్తిని మలిచి చంద్రకాంత ఏ రంగులో ఉందో ఆ రంగే దానికి వేసింది. ఆ ఆకారాన్ని మామూలుగా చంద్రకాంత పడుకునే మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పింది. ముఖము మాత్రం బయటికి కనిపించే విధంగా తల కింద దిండు కూడా పెట్టింది. కొద్దిగా మంచంపై వెలుతురు పడే విధంగా చేసింది. మంచం చుట్టూ తాను తయారు చేసిన లేపనం పూసింది. ఆ రాత్రికి చంద్రకాంతను మరొక గదిలో పడుకోమని చెప్పింది. ఆమె పడుకున్న గది తలుపులకు కూడా ఆ లేపనం పూసింది. చంద్రకాంత గది పక్కగా తానొక గదిలో దీపం ఆర్పి నిద్రపోయింది. అర్ధరాత్రి అయిన తర్వాత బొమ్మ పెట్టిన గదిలో టపాకాయ పేలిన శబ్దం వచ్చింది. ఆ ధ్వని విన్న చెంప త్వరగా లేచి వెళ్ళి కిటికీ తలుపులు మూసి జనాన్ని కేకవేసింది. దాసదాసి అంతా పోగయ్యారు.
ఒకరు వెళ్లి చంద్రకాంత గదిలో దొంగలు ప్రవేశించారని మహారాజుతో చెప్పారు. రాజు 10 మంది భటులతో వచ్చాడు. అందరూ వచ్చి తలుపులు తెరిచి చూడగా అందులో మాయావులైన రామనారాయణ, పన్నాలాల్ ఉన్నారు. చాలామంది వారిని పట్టుకోవటానికి ఎగబడ్డారు. ఆ మాయావులు కత్తులు దూసి అనేక మందిని గాయపరిచారు. చివరికి పట్టుబడ్డారు. మహారాజు వారిని జైలులో బంధించవలసిందిగా ఆజ్ఞాపించాడు. చంపతో విశేషాలు అడిగి తెలుసుకొని చపల ఎక్కడున్నది అడిగాడు. జబ్బు పడిందని చెప్పింది చంప. అంతటితో రాజు తిరిగి వెళ్ళిపోయాడు. మరునాటి ఉదయం మాయావులను రాజదర్బారులో హాజరు పెట్టారు. వారిని నీ పేరేమిటని ప్రశ్నించగా పన్నాలాల్ శిరచ్ఛేద సింహుడు అని చెప్పాడు. మహారాజుకి అతని వంకర సమాధానాలకు కోపం వచ్చింది. తిరిగి వాళ్లను జైలులో బంధించవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత మహారాజు మంత్రి హరదయాల సింహుణ్ణి రావించి తేజసింహుని విశేషాలు తెలుసుకున్నాడు. మంత్రి తేజసింహుని జాడ తెలియరావడం లేదని విచారంగా చెప్పాడు. అప్పుడు మహారాజు, అయితే శివదత్తుడు ఏ క్షణంలోనైనా మన మీదకి దండెత్తి రావచ్చును. నీవు రాజ్యంలో మహమ్మదీయులను ఒక కంట కనిపెడుతూ ఉండు. సాధ్యమైనంత వరకు ఉద్యోగాలలో మహమ్మదీయులకు బదులుగా హిందువులను నియోగించబడేటట్టు చెయ్యి అని ఆజ్ఞాపించాడు. మంత్రి హరదయాళుడు రాజ్ఞాజ్ఞకు తన సమ్మతిని తెలియజేశాడు. ఇంకా ఉంది.